హైదరాబాద్ లో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడతారని దాంతో ఆర్టీసీ ఉద్యోగి అనేవారు ఉండరు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఒక్క కార్మికుడిని కూడా తీసివేసే ఉద్దేశం తమకు లేదన్నారు పొన్నం. ఆర్టీసీని పరిరక్షించాల్సింది పోయి ఆర్టీసీని భక్షించే ప్రయత్నం జరుగుతూ ఉంది. రోజు ఇలా హైదరాబాద్ లో ఉండే మొత్తం డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు టోటల్ గా జిల్లాలకు పంపిస్తారట. హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారట. ఎలక్ట్రిక్ బస్సులు పెట్టిండ్రు హైదరాబాద్ లా. ఇక రేపు హైదరాబాద్ లో ఆర్టీసీ డ్రైవర్ అన్న ఉండడు, మా కండక్టర్ చెల్లె ఉండదు. మొత్తం ఆర్టీసీ ప్రైవేట్ అయిపోతుంది. అన్ని రకాల ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పూర్తిగా సామరస్యంగా ఉన్నాం. మొన్న ఈ మధ్యలో మేనేజింగ్ డైరెక్టర్ గారు మేము మాట్లాడినప్పుడు కొంత యాజమాన్యం తరఫున కింది స్థాయిలో కొంత అధికారుల దగ్గర కొంచెం సమస్యలు ఉన్నాయంటే వాటిని కూడా తీసేసి ఎలక్ట్రికల్ బస్సులు వస్తుంటే ఉద్యోగ భద్రతకు సమస్య అనేటువంటి ఒక అపోహ సృష్టించిన సందర్భంలో కూడా అనేక సందర్భంలో ఒక్క ఉద్యోగం కూడా ఈ ప్రభుత్వం తీసేసే పరిస్థితి లేదు, తీయదు అనే మాట కూడా స్పష్టంగా చేసినాం.